ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ అని నన్ను పిలిచేస్తారు అనుకున్నాను. ఆ షూట్ నుంచి వచ్చేసరికి టీం అందరికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో November 7th డైరెక్ట్ గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్. నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో మీ అందరు చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఆహా టీం అందరికి, రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికి నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా రాజ్ తరుణ్, సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో మంచి కంబ్యాక్ రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్. అలాగే టీం అందరికి నా బెస్ట్ విషెస్. అలాగే అభిని విష్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ, మన హైపరాది, ఆటో, రాఘవ. సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్. సో చాలా రోజులు ట్రావెల్ చేశారు అభితో. సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి దా, అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్ గా 2005లో. దానికి హరిగా నాకు పరిచయం అభి. అంటే యాక్టర్, దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ. సో అలా ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే. ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం. అంటిల్ 2011 వరకు కూడా నా స్టోరీ నేను రైటర్ గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు. సో కందిరిగా అనే ఫిలిం కి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి. సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా, మనం అటు నుంచి వచ్చాక. సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను. సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాగా చెప్పేవాడు అప్పుడు. సో నేను డైలాగ్స్ ని యాక్సెంట్ మార్చడానికి తను నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని. సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు. సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు. సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్ లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదే అభిగా సో 2 స్టేట్స్ లోనూ అటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను. సో ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయ్యాడు. తను మళ్ళీ ఒక డైరెక్టర్ గా మీ ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్ గా. అభి ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ఫిల్మ్స్, ఓటీటీ ఫిల్మ్స్, అలాగే డైరెక్టర్ గా మూవీ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు నా విషెస్ చెప్తున్నాను. అండ్ మీ ఓడింటి అంత పొడిగైపోయాడు. సో వాళ్ళు స్టేజ్ ఎక్కించుకునే వయసు తెలిసిపోద్ది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు. అండ్ సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అవి ఇంకేమైనా మాట్లాడాలా? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది, బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది. అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా, ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటున్నాను, బట్ తప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. November 7th గారేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే చాలా నాకు చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాగా. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. F2, F3 మూవీస్ టైంలో అనుకుంటా. పెద్ద డైరెక్టర్ కదా, మరి మా పాత పరిచయంతో మామ అనుకుంటాం మేము. కాకపోతే ప్రేమగా మామ అని పిలిచేవాడు. ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ, ఎందుకు మనకు అవన్నీ. స్టేజ్ గౌరవం అంటారు కదా, మళ్ళీ అది లేకపోతే నన్ను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిలవడానికి కుదరట్లేదు. బయట ఎలాగో మామ అంటాం కానీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా, నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని, అంటే అందరు హీరోలు ఇమిటేట్ చేసేవాడిని. సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చాక టచ్ పోయింది నాకు, ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు. మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని, అందరు హీరోలు ఇమిటేట్ చేయడం. మొన్న డైరెక్టర్ సెషన్ కూడా కొన్ని స్టెప్స్, నాగార్జున గారి స్టెప్స్ ఇవన్నీ తనే వచ్చి చెప్పాడు. సో ఎప్పుడు అవసరమైనా పిలుస్తాను అభి, మరి నేను నీకోసం రానా చెప్పు. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక్కసారి మా రిక్వెస్ట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆహా వారికి అండ్ మమ్మల్ని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకి, ప్లీజ్ వాచ్ చిరంజీవ ఆన్ ఆహా ఫ్రమ్ November 7th. అండ్ అలాగే ఈ సినిమాలో మా రాజ్ తరుణ్ గారు
అద్భుతమైన పర్ఫార్మెన్స్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. అంటే ఆయనకు 2 పేజీలు 3 పేజీల డైలాగులు ఇచ్చి అవతల వాళ్ళ డైలాగ్స్ అన్ని ఉన్నా కూడా వాళ్ళ డైలాగ్ ఏంటి ఆయన డైలాగ్ ఏంటి అన్ని గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్ లో చేయగలిగిన సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఆయనకు మధ్యలో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బయట వేరే విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడనీయకుండా సినిమాలో ఎంత పర్ఫార్మెన్స్ కావాలో దానికి ఇంకొంచెం ఎక్కువనే ఇచ్చారు తప్ప ఎక్కడ తగ్గలేదు. సో ఈ సినిమా మా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ అవ్వాలి, నాకు ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అభి గారు, అయితే మీ ఇద్దరు కాన్వర్జేషన్ మంచి, ఇద్దరు జాన్ జబ్బా దోస్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, సో ఆ స్వీట్ కాన్వర్జేషన్ ఇక్కడ చూసాం మేము. సో ఇందాక అనిల్ గారు చెప్పినట్టు మిమ్మల్ని చాలా స్కిట్స్ లో చాలా చూసాం కాబట్టి అనిల్ గారు కూడా ఆల్ రౌండర్ యాజ్ మీకు తెలుసు. సో ఇందాక అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఇద్దరు కలిసి ఒక చిన్న మిమిక్రీ చేస్తే మాకు మా ఆడియన్స్ అందరికి చూడాలని ఉంది. ఒక చిన్న ఏదైనా ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఏదైనా ఒక చిన్నది. అంటే మిమిక్రీ అంటే ఇప్పుడు కష్టంలే కానీ ఏ మైక్ బాగుందో. ఓకే, అనిల్ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అదర్వైజ్ ఇప్పుడు నాకు చాలా రోజులైంది, నాకు కూడా టచ్ పోయింది. ఈ సభకి మోహన్ బాబు గారు వస్తే, సో చిరంజీవి ప్రెస్ మీట్ కి మోహన్ బాబు గారు వస్తే ఎలా మాట్లాడతారు? లే నేను జాగ్రత్తగా మాట్లాడతాను. వచ్చేసిన ప్రేక్షక మహాశయులకందరికీ నమస్కారం. ఆ షిరిడి సాయి నాథుని ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి కృపతో ఈ రోజు చిరంజీవ నవంబర్ 7వ తారీఖున అదే డైరెక్షన్ లో రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రానికి మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మిస్టర్ అనిల్ రావిపూడి గారు రావడం, ఆయనతో పాటు నెక్స్ట్ నేను కూడా చేయాలనుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదని నేను అనుకుంటున్నాను. ఏమంటారని దయచేసి మీరందరూ కూడా ఆహాలో సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఈ చిరంజీవి సినిమాను చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అభి గారు రియాక్షన్ అయినా ఇవ్వండి సార్. ఒక్క రియాక్షన్. అనిల్ గారు అందరి కోసం ఒక చిన్న ఈ మూవీ గురించి వేళ కాని వేళలో లేనిపోయిన వాంఛలతో So thank you so much Anil garu for joining with us.